హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి బాస్మతి రైస్ అండి. ఇది బాస్మతి రైస్తో మనం పులావ్ అంటే బాస్మతి రైస్తో పావ్ భాజీ మసాలా వేసి ముంబై స్టైల్లో పులావ్ అంటారండి. చూపిస్తాను నేను మీకు. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, మీడియం సైజ్ 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 1 టమాటో తీసుకున్నానండి, పుదీనా అండ్ కొత్తిమీర. స్పెషల్లీ కావాల్సింది బటర్. మీద బీన్స్ వేస్తానండి, నా దగ్గర బీన్స్ ఉంది, బీన్స్ వేస్తాను. బీన్స్ అండ్ క్యారెట్ వేస్తానండి వెజిటేబుల్స్లో. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, గోబీ యాడ్ చేసుకోవచ్చు, ఆలు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ ఆలు కూడా యాడ్ చేస్తాను. పొటాటోస్ కూడా వేస్తున్నాను అండి కర్రీలో. నేను మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాము. యాక్చువల్లీ దీన్ని తవా అంటే పెద్ద పెంక ఉంటే పెంక పైన చేస్తే బాగుంటుంది. ఇది యాక్చువల్లీ తవా పులావ్ అంటారు. పావ్ భాజీ మసాలా తోటి తవా పులావ్ అనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ బటర్, పావ్ భాజీ, బాస్మతి రైస్ 3 ఉండాలండి. అయితే అలా చేయడం వల్ల ఏంటంటే పులావ్కి బాగా టేస్ట్ బాగా వస్తుంది అనమాట. టేస్ట్ అనేది ఎన్రిచ్ అవుతుంది అనమాట. సో దీనికి ఫస్ట్గా నేను ఏం చేశానంటే, ఇప్పుడు మన దగ్గర పెద్ద తవా అయితే లేదు కదా, కుక్కర్ పెట్టాను. దీంట్లో బటర్ వేస్తాను నేను. బటర్ అనేది వేయాలి మనము. కావాలంటే మీరు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, బటర్ వద్దనుకున్న గీ యాడ్ చేసుకోండి, ఎలా అయినా చేసుకోవచ్చు మనం. బట్ బటర్ వల్ల టేస్ట్ బాగా వస్తుంది. సాజీరా ఆకు వేసానండి, బిర్యానీ ఆకు. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను ఒకసారి తిన్నాను, చాలా బాగుంది. నాకైతే ఆ టేస్ట్ నేనైతే ఇలా మైండ్లో ఫిక్స్ అయిపోయింది, మర్చిపోలేను నేను ఆ టేస్ట్ని. ఫుడ్ ఒకటే అండి, మనం ఎక్కడ తిన్నా ఏ రుచి తిన్నా మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. మనం అంటాం కదా, ఆ డిష్ వాళ్ళు బాగా చేస్తారు, ఈ డిష్ వీళ్ళు బాగా చేస్తారు, ఈ హోటల్లో బాగుంటుంది, ఆ హోటల్లో బాగుంటుంది. అదేంటంటే మెమరబుల్గా మనకు ఉండిపోతుంది ఫుడ్ అనేది. నా ఫీలింగ్ ఏంటంటే అండి, ఒకటి ఫుడ్, రెండోది మాట. ఈ 2 మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటామండి. డబ్బులు ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు, కానీ మాట అనేది, ఫుడ్ అనేది ఎప్పుడు మనం మర్చిపోలేము. ఇది వేసేసాం కదా, సాజీరా పట్టా లాంగ్ అని వేసాం కదా. ఆనియన్స్ వేస్తున్నాను ఇప్పుడు. మసాలాలు వేయమని బటర్లో కలర్ చేంజ్ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది బటర్లో, మంచి స్మెల్. ఇప్పుడు అవుతుంది కదండి ఆనియన్స్. మనకు కావాల్సిన బీన్స్, క్యారెట్, మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకోండి. బఠానీ ఉంటే ఇంకా బాగుంటుంది, బఠానీ కూడా. నా దగ్గర అవైలబుల్ లేదు, బట్ బఠానీ, సిమ్లా మిర్చి వల్ల టేస్ట్ ఇంకా మంచిగా వస్తుందండి. నేను ప్రజెంట్ ఏమున్నాయి వాటితోనే చూపిస్తున్నాను మీకు. కానీ మీరు చేయాలనుకుంటే మాత్రం బఠానీ ఖచ్చితంగా తెచ్చుకోండి. సిమ్లా మిర్చి, బఠానీ 2 ఉండేటట్టు చూసుకోండి. టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు మీకు, అంత బాగుంటుంది అన్నమాట, సూపర్ ఉంటుంది. పొటాటో వేస్తున్నాను నేను. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవ్వడానికి సాల్ట్. యాక్చువల్లీ రైస్లో బాస్మతి రైస్ ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడికించానండి. సో మీరు చూసి వేసుకోండి. నేను ఇది ఆప్షన్, మీ ఇష్టం, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పులుపుదనం కూడా కావాలి అందులో. పావ్ భాజీ తింటే ఎలా ఉంటుందండి, రైస్ కూడా అదే ఫ్లేవర్లో ఉంటుంది మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అది కూడా బటర్లో బాగా మగ్గిపోయి, మన దగ్గర అదే పెనం ఉందనుకోండి పెద్దది, చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే పెనం ఫ్లేవర్ వేరే వస్తుంది కదా, దానిపైన ఉడికితే భలే ఉంటుంది. ఫుల్ ఆఫ్ బటర్ వేసి అన్ని వెజిటేబుల్స్ ఇలా వేసుకుంటారు. ఇది చాలా బాగుంటుంది రైస్.
పుదీనా వేసుకున్నాను నేను. కొంచెం పసుపు, ఒక చుక్క వాటర్ వేస్తాను. వేసుకోవడానికి వేసాను. చెప్పాను కదండి, బాద్షా పావ్ భాజీ మసాలా ఉంది నా దగ్గర. బాద్షా పావ్ భాజీ మసాలా ఇదేంటంటే ఇదే పావ్ భాజీ మసాలా వేస్తాను. కానీ కొంచెం మిర్చి పౌడర్ వేస్తున్నాను, కొద్దిగా వేసాను. ఎందుకంటే పావ్ భాజీ మసాలాలో అన్ని మసాలాస్ ఉంటాయి, అందుకని చూసి వేసుకోవాలి మనము. ఎందుకంటే పట్టాలి కదా దానికి. ఇదండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో మసాలా వేసాను నేను. కుక్ చేస్తాం. మసాలాస్ అన్ని వెజిటేబుల్స్కి పడతాయి. ఇప్పుడు ఆల్రెడీ అవుతుంది కదా, మనం ఇందులో కొంచెం లెమన్ స్క్వీజ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను. చూడండి, స్మెల్ అయితే భలే చాలా బాగుంది. పులావ్ అన్నమాట ఇది. చూడండి, పులావ్ వేసిపోయాను కదా. మనకు కర్రీ ఎంత కావాలి, ఎంత సరిపోతుంది రైస్కి, పర్ఫెక్ట్గా కలుపుకోవాలి మనము. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఇది వచ్చేసి వెజిటేబుల్స్ పావ్ భాజీ పులావ్ అండి. వెజిటేబుల్స్ పావ్ భాజీ బటర్తో చేసిన పులావ్ రెడీ అయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పావ్ భాజీ మసాలాతో పులావ్ రెడీ అయిందండి. పావ్ భాజీ మసాలాతో పులావ్ రెడీ అండి.